అతను కిందికి తొంగి చూడగానే తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. అతని పడవ సముద్రం వైపు కాదు, మునిగిపోయి ఉన్న ఒక మహానగరం వైపు ఉందని తెలుసుకున్నాడు. నీటి అడుగున అనేక అంతస్తులు ఎత్తైన భవనాలు, పైకప్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సందడిగా కలకలలాడే ఆ నగరం ఇప్పుడు సముద్రం మధ్యలో మునిగిపోయి ఉంది. శిథిలాల మధ్య దీపంలా కనబడుతుంది. 2 తోకచుక్కలు మృత్యు రూపంలో భూమిని చాలా గట్టిగా ఢీకొనడంతో ఎంతో భయంకరమైన జరిగిపోయింది. భూమిలోని చాలా ప్రాంతాలు అగ్నిజ్వాలలతో చిక్కుకున్నాయి. కొన్ని గంటల్లోనే ప్రపంచ జనాభా దాదాపు 80% తగ్గిపోయింది. ప్రాణాలు కోల్పోయారు చాలామంది. ఈ నిరంతరం సంభవిస్తున్న భూకంపాలు కారణంగా వారు ఆశ్రయం తీసుకున్న బంకర్ కూడా ఎక్కువ కాలం సురక్షితంగా ఉండడానికి స్పష్టమయింది. ఒకరోజు జాన్ తన రక్షణ సూట్ ధరించి బయటకు బయలుదేరాడు. సముద్రం తీరానికి చేరుకున్నాడు. తర్వాత అతని కొన్ని పడవలు కొంత దూరంలో తేలియాడుతున్న ఒక పాత యుద్ధ నౌక కనిపించాయి. అతను ఆ యుద్ధ నౌకలోకి వెళ్ళి ప్రతి మూలాలను జాగ్రత్తగా వెతికాడు. కానీ ఉపయోగపడే వస్తువు ఒక్కటి కూడా దొరకలేదు. కేవలం కాలిపోయి ఉన్న కొన్ని శవాలు, అలాగే అలాగే దాని పేజీల మధ్య ఊదారంగు పువ్వు పెట్టి ఒక పాత డైరీ మాత్రమే ఇప్పుడే ఒక్కసారిగా బయట వాతావరణం అయితే మారిపోయింది. భయంకరమైన రేడియేషన్ తుఫాను వేగంగా అతని వైపు దూసుకొచ్చింది. ప్రమాదానికి గుర్తించిన జాన్ వెంటనే బంకర్ వైపు పరిగెత్తాడు. ఎంతో కష్టానికి చివరికి బంకర్‌లోకి చేరుకున్నాడు. ఆ తర్వాత అతను ఆ ఊదారంగు పువ్వును తన భార్యకు చూపించాడు. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట పచ్చదనం ఉందని, అక్కడ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవచ్చని ఆ పువ్వు వారికి ఒక చిన్న ఆశను కల్పించింది. అంతలోనే బంకర్ మొత్తం ఒక్కసారిగా తీవ్రంగా కనిపించింది. అది సాధారణ భూకంపం కాదు. భూమి చీలిపోతుంది. ఇంకా బంకర్‌లో ఉండటం అసలు సురక్షితం కాదని అందరూ అర్థమయ్యింది. ప్రజల్లో గందరగోళం చెలరేగింది. అందరూ మాస్కులు ధరించి బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తు సమయానికి అందరూ బంకర్‌ను విడిచి బయటకు వచ్చారు. కానీ బయట పరిస్థితి మరింత భయంకరంగా ఉంది. ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎటు పడితే అటు పరుగులు తీస్తున్నారు. మొదటి పడవలో సామర్థ్యానికి మించి ప్రజలు ఎక్కడంతో అది బోల్తా పడింది. జాన్ మాత్రం ఎలాగో తన కుటుంబంతో కలిసి రెండో పడవలో ఎక్కి తలుపు మూసేశాడు. వేలాది మంది ప్రజలు మాత్రం బయటనే చిక్కుకుపోయారు. అంతలో సముద్రం వైపు నుంచి ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఒక మహా సునామీ ఆళ్ళ వైపు దూసుకొచ్చింది. తీరంలో ఉన్న వేలాది మంది క్షణంలో అలల్లో కొట్టుకుపోయారు. ప్రాణాలు కోల్పోయారు. జాన్ ప్రయాణిస్తున్న పడవ కూడా భారీ అలల మధ్య ఊగిసలాడిపోయింది. అయితే అదృష్టవశాత్తు వారు ఆ అలల నుండి సురక్షితంగా దూరానికి చేరుకున్నారు. జాన్ లెక్క ప్రకారం అన్నీ అనుకూలంగా జరిగితే